యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక. ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించునుగాక అని నేను పలుకుతూ ఉన్నాను. ఈరోజు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం మనకి ఇస్తాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లట దావీదు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు ఏ కార్యమైనా సరే ప్రభు మన జీవితంలో చేయగలుగుతాడు. జక్కయ్య ఎలాగైతే యేసును చూడాలని ఆశ కలిగి ఉన్నాడో, ఆయన స్వస్థత కొరకు, విడుదల కొరకు, అద్భుతం కొరకు మీరు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడతాదో మనము దేవుని కొరకు ఆశపడి దేవుడు నా పట్ల మేలు చేస్తాడు, నా పట్ల కార్యం చేస్తాడు, నా పట్ల అద్భుతం చేస్తాడు, ఎలాంటి మేలైనా ఎలాంటి ఆశ్చర్యమైనా చేయగలడు అని మనం విశ్వసించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆశను బట్టి, కోరికను బట్టి మీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ రోజు ఉదయకాల సమయంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మీరు ఆశపడతా ఉన్నారో మీ పట్ల కూడా మీ ఆశను దేవుడు తీర్చబోతున్నాడు. నీ కోరిక తీర్చబోతున్నాడు. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, మీ పిల్లల విషయాల్లో, నీ చదువు విషయంలో ఎలాంటి ఆశ కలిగి ఉన్నారో మీ ఆశను కూడా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఘనమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం, అద్భుతమైన కార్యాన్ని దేవుడు మీ పట్ల జరిగిస్తూ ఉండగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రభు కొరకు ఆశపడి ఎదురు చూద్దాం. దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. దేవుని అద్భుతాల కొరకు ఎదురు చూద్దాం. తప్పక దేవుడు మన ఆశను నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఎంతమంది వాగ్దానం వింటున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది నాయన. ఎంతమంది ఏ ఆశతో ఉన్నారు, వారి కుటుంబంలో అద్భుతం జరగాలని, ఆశ్చర్యకార్యం జరగాలని, మహిమ కలిగిన కార్యం జరగాలని, స్వస్థత రావాలని, విడుదల కావాలని, వారి పిల్లలు దీవించబడాలని ఏ ఆశతో ఉన్నారు వారి ఆశ నెరవేర్చబడును గాక, వారి కోరిక తీర్చబడును గాక, సియోను నుంచి నువ్వు వారిని దీవించుదు గాక. యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో నీ సేవకుడిగా బిడ్డలు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మహిమ మీరు పొందండి, బిడ్డలు దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన దేవుని కొరకు ఆశ కలిగి ఎదురు చూద్దాం. మీ ఆశను, మన ఆశను దేవుడు త్వరలో నెరవేర్చబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనము దేవుని కొరకు ఆశ కలిగి ఉందాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశపడి ఎదురు చూస్తున్నాయో చూడండి. అలాంటి ఆశ గనక మనం దేవుని కొరకు ఉంటే, అలాంటి కోరిక గనక దేవుని కొరకు ఉంటే దేవుడు తప్పక మన పట్ల కార్యం చేస్తాడు. చూద్దాం, మీరందరూ కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడి పరిగెత్తుకుంటూ వస్తుందో మీరు కూడా అలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు మీ పక్షాన గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించి మీ ఆశను, మీ కోరికను నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.